శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీసులు. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. మధ్యాహ్నం 1 గంటకు శోభయాత్రకు సీతారాం బాగ్ నుంచి ప్రారంభం కానుంది. బోయిగూడ కమాన్, మంగళహట్ పోలీస్ స్టేషన్, ధూల్పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమెరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, గౌలిగూడ కమాన్, రామ్ మందిర్ కమాన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్ రోడ్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా కొనసాగనుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు యాత్ర జరగనుంది. దీంతో ప్రధాన జంక్షన్లు బేగం బజార్, ఛత్రి, ఎస్ఏ బజార్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, సిబిఎస్ జంక్షన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్, జీపీఓ అబిట్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. శోభయాత్రకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్తో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జాయింట్ కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభయాత్రను పర్యవేక్షించనున్నారు. శోభయాత్రకు 20,000 మంది విధుల్లో ఉంటారన్నారు పోలీసులు. చరిత్ర ఉన్నటువంటి సీతారాం బాగ్ దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడి నుంచే శ్రీరామనవమి యొక్క శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతము ఇక్కడ సీతారాములకు సంబంధించినటువంటి కళ్యాణం అనేది ప్రారంభమైంది. కళ్యాణానికి సంబంధించి కళ్యాణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నము 1 గంట వరకు శోభాయాత్ర ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉత్సవ సమితి సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యే టైంలో చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా శ్రీరామ భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. అయితే శోభాయాత్రకు సంబంధించి మరోపక్క భారీగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రతి ఒక్క చోట కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా నిఘా నేత్రంలో ఈ శోభాయాత్ర అయితే కొనసాగనుంది. ప్రస్తుతం అయితే సీతారాములకు సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంలో రాష్ట్ర గవర్నర్ మరి కాసేపట్లో కూడా పాల్గొననున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం యాత్ర పరిశీలిస్తున్నట్టయితే ఇక్కడి నుంచి బోయగూడ కమాన్ వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా ధూల్పేట్ జాలి హనుమాన్ దేవాలయం నుంచి బేగం బజార్, గౌలిగూడ చెమాన్, పుత్లిబౌలి ప్రాంతాల నుంచి కొనసాగుతుంది. ఆ తర్వాత చివరిగా కోటి వ్యాయామశాలకు సంబంధించి అక్కడ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తారు. యాత్రకు సంబంధించి ఆ బహిరంగ సభ అనంతరం యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా కూడా శ్రీరామనవమి శోభాయాత్రకు వివిధ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు కూడా యాత్రలో ఈసారి పాల్గొననున్నారు. గోవర్ధన పీఠానికి చెందినటువంటి అనంత విభూషిత్ జగద్గురు శంకరాచార్య స్వామి కూడా యాత్రలో పాల్గొనున్నారు. మరోపక్క త్రిపురకు సంబంధించి త్రిపుర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామ్ ప్రసాద్ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. భక్తులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సీతారాం బాగ్ శ్రీరాముడిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. ఆ యాత్రకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లారీలను కూడా ఏర్పాటు చేశారు. లారీలకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా జరిగింది. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. యాత్ర ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఈ యాత్ర ఇప్పుడు గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు వస్తారు. అందుబాటు త్రిపుర డిప్యూటీ స్పీకర్ కూడా వస్తారు. మన స్వామీజీ కూడా ఇప్పుడు కొంచెం సేపట్లో తర్వాత వస్తారు. లోపల గుడిలో పూజ చేసిన తర్వాత బయట ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఈ కళ్యాణోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ నుంచి యాత్ర 1 o'clock మేము స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి పోలీస్ శాఖ నుంచి? ఎప్పటి వరకు పూర్తి చేయబోతున్నారు? ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది? చూడు, ఇంకా ముందు 2010లో 1 lakh వచ్చినారు భక్తులు. ఇప్పుడు 5 lakhs to 6 lakh భక్తులు ఉంటారు. పోలీస్ ప్రశాసన మాకు సహాయత మంచిగా ఉన్నాయి. ఓన్లీ జిహెచ్ఎంసీ చాలా బాగా పనిచేస్తలేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. మేము
3 days నుంచి చెప్తున్నారు జై జై ఉంది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అక్కడ స్టేజ్ మీద ఏదని చెప్తారు, మేము ఇంత ప్రొవైడ్ చేస్తాం, ఇంకా చిన్న వాటర్ ప్యాకెట్ కూడా లేదు ఇక్కడ. అంటే యాత్రకు సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు కనుక భక్తులకు సంబంధించి యాత్ర ఎట్లా కొనసాగనుంది, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ కొంత ఉన్నాయి కదా, ఎట్లా అంటే ప్రశాంతంగా జరిగేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకంటే 2010 నుంచి యాత్ర జరుగుతున్నది, ఇది 2025 అయింది. ఏం గొడవ చేయలేదు, గొడవ అయితే అయ్యలేదు. దానికోసం ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా పోతుంది. మేము డీజే లేదు, మా దగ్గర సౌండ్ సిస్టమ్ ఉన్నాయి, రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ పెడతాం. భజన మండలి ఉన్నాయి, రామ్జీది అది ఉన్నాయి, ఇంకా ఒక రథ్ ఉన్నాయి, బ్యాండ్ ఉన్నాయి. దానికోసం మేము సుల్తాన్ వరకు పోదాం. సో అది ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే ఏదైతే 3 కిలోమీటర్ల పైన యాత్ర కొనసాగుతుంది కనుక ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పక్క అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఘనంగా శోభాయాత్రను అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ కళ్యాణము అనేది కొనసాగుతున్నది. సీతారాంబాగ్ సంబంధించి సీతారాముల కళ్యాణము పూర్తయిన తర్వాత శోభాయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మరో పక్క శ్రీరామునికి సంబంధించి, ఎందుకంటే అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగి సంవత్సరం కూడా పూర్తయిన తరుణంలో ప్రతి ఒక్క భక్తుల రామ్లల్లా విగ్రహాలకు సంబంధించినటువంటి నమూనాలు కూడా శోభాయాత్రలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటు కళ్యాణం చూసే భక్తులు కానీ శోభాయాత్రకు సంబంధించినటువంటి భక్తులకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఇప్పుడు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణం పూర్తయిన తర్వాత శోభాయాత్రను అయితే ప్రారంభం కానుంది. గవర్నర్ మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. గవర్నర్ వచ్చిన తర్వాత ఈ కళ్యాణము, అదేవిధంగా సీతారాంబాగ్ దేవాలయానికి సంబంధించి ప్రత్యేక పూజల్లో కూడా గవర్నర్ పాల్గొన్నారు. ఓవరాల్ గా మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అవుతుంది యాత్ర అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. కోటి హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించి అక్కడ యాత్ర పూర్తయిన తర్వాత కూడా ఒక సభను నిర్వహిస్తారు. భక్తులను ఉద్దేశించి కూడా స్వామీజీలు కానీ ముఖ్య అతిథులు అందరూ కూడా ఆ సభలో మాట్లాడతారు. మొత్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగానైతే మధ్యాహ్నం 1 గంటకు శ్రీరామనవమి శోభాయాత్రనైతే ప్రారంభం కానుంది. సూర్య.